హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. వెల్కమ్ టు నవీన్ టెక్ టాక్స్. ఇవాళ వీడియోలో మనకి ఎవరైనా వాట్సాప్లో ఇమేజెస్ మరియు వీడియోస్ పంపిస్తే అప్పుడు మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోకపోయినా అవి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి. అంటే మీరు డౌన్లోడ్ చేసుకోకపోయినా ఆ ఇమేజెస్ మరియు వీడియోస్ మీ నంబర్కి వాట్సాప్ అవ్వగానే అవి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి ఫ్రెండ్స్. అయితే మీరు మీ ఫోన్లో ఎలాంటి ఇమేజెస్ మరియు వీడియోస్ ఆటో డౌన్లోడ్ కాకుండా మీ సెట్టింగ్స్లో ఎలా డిజేబుల్ చేయాలో ఇవాళ మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ వాట్సాప్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత సెట్టింగ్స్లో ఇక్కడ డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీడియా ఆటో డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ ఆప్షన్లో మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ కనబడతాయి ఫ్రెండ్స్. వెన్ యూజింగ్ మొబైల్ డేటా, వెన్ కనెక్టెడ్ విత్ వైఫై అండ్ వెన్ విత్ రోమింగ్. అయితే ఈ ఆప్షన్స్లో మీరు వాట్సాప్ వాడడానికి మొబైల్ డేటాని యూజ్ చేస్తే మీ ఫోన్లో ఏవి ఆటో డౌన్లోడ్ కావాలో ఇక్కడ మీరు వాటికి పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ టిక్ మార్క్ పెట్టి మీరు వాటికి పర్మిషన్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ 4 ఆప్షన్స్లో మీకు ఏది డౌన్లోడ్ అయితే మీరు మొబైల్ డేటాని వాడినప్పుడు వీటిని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి, లేకపోతే అన్టిక్ చేసేయండి ఫ్రెండ్స్. అన్టిక్ చేసి ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. అలాగే సేమ్ మీరు వైఫై వాడినప్పుడు ఆటోమేటిక్గా ఏం డౌన్లోడ్ కావాలి అంటే ఫొటోసా, వీడియోసా, ఆడియోనా, డాక్యుమెంట్సా అనేది మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏది కూడా ఆటో డౌన్లోడ్ కావద్దు అని అనుకుంటే ఇక్కడ అన్టిక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే రోమింగ్ కూడా మీరు సేమ్ చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే వాయిస్ మెసేజెస్ మాత్రం మీ వాట్సాప్కి డెలివర్ అవ్వగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ సోషల్ నెట్వర్క్ సైట్స్లో షేర్ చేయండి. ఇలాంటి వాట్సాప్ ట్రిక్స్ మరియు టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.